ఒక రైతు బిడ్డగా నువ్వు పోరాల్సిందైతే రైతు హత్యల కోసం, రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయి, నీ ఛానల్‌లో పెట్టుకుంది రైతు ఎలా బియ్యం పండిస్తారో, రైతు ఎలా చేస్తారో, రైతుకి ఎలా సహాయపడి, రైతు ఎన్నుముక, రైతు అవయవాలు, రైతు అసలు ఏం చేస్తే అన్నదాత సుఖీభవ అన్నందుకు అన్నదాత గురించి చెప్పాలి. అది వదిలేసి ఆర్గానిక్ వ్యవసాయం మీద ఎలాగుంటే అందుకే అంటారా విద్య లేనివాడు వింత. ఈ నాంబేషనగాలు 2వ క్లాస్ చదివినోడిని ఆని ఫేమస్ చేస్తే ఆడు చేపలు అమ్ముకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లకు పడగలెట్టాడు. ఈ నాంబేషన గారిని మీరు ఫేమస్ చేస్తే దగ్గర 30 కోట్లు సంపాదించి ఇప్పుడు తల్లిదండ్రులకు అందుబాటులో లేదు. బైఎస్ఎన్ యాదవ్ ఎక్కడ పడిపోయాడో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. వాళ్ళ అమ్మకి హాస్పిటల్లో జాయిన్ చేయాలి, వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో పెద్ద ఇల్లు మొత్తం 4 అంతస్తులు, నేను 3 అంతస్తులు అన్న 4 అంతస్తులు, దగ్గర ఒక 5,000 మంది పడతారు. అంత పెద్ద ఇల్లు. అసలు ఆ చుట్టుపక్కల అంత అంతస్తులు కట్టుకుని ఆడు సంపాదించాడు. ఇంక ఈ ఇమ్రాన్ చూస్తే ఈ నాంబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగారే తప్ప ఏమీ లేదు. బుర్రలో అంతా డొల్లు పిచ్చిగా వాగుతున్నాడు ఆడు. ఇప్పుడు ఈ రైతు బిడ్డగా అరే నిజంగా మీది కాదు, మీది తప్పు, జనాలది తప్పు నిజంగానా. అరే మంచి ఏడో చెడేదో తెలియదా? చదువుకుంటే మీకైనా జ్ఞానం ఉంటుంది. మీకు టీచర్లు కనబడట్లేదు, ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు, విద్యావేత్తలు, పోలీసులు కనబడట్లేదు. వాళ్ళని ఎవరు ఫాలో అవ్వరు, ఒక ముఖ్యమంత్రిని ఫాలో అవ్వరు. ఇది నా పోసలు అమ్ముకున్నోని వాళ్ళని ఫాలో అయితే మీకేం వస్తుందిరా? మీ బతుకులకు సంకనాకపోతాయిరా. మీరు ఫాలో అయ్యే వాళ్ళని బట్టే మీ భవిష్యత్తు బతుకుంటుంది.